ఓకే. సో టైమ్ ఇంటెలిజెన్స్ ఫంక్షన్స్. సో ఫస్ట్ నేను డేటా తీసుకొని వస్తాను. సేమ్ నేను డేటానే. సో డైమెన్షన్ డేటా, శాంపుల్ సూపర్ స్టార్ డేటా, ఈ రెండు ఫీల్డ్స్ తీసుకొని వస్తున్నాను. ఎక్సెల్ డైమెన్షన్ డేట్, సో డైమెన్షన్ డేట్ లోడ్ అయింది. నెక్స్ట్ ఆర్డర్స్ టేబుల్, ఆర్డర్స్ టేబుల్ లోడ్ చేస్తున్నాను. సో ఆర్డర్స్ లోడ్ చేస్తున్నాను. ఓకే, 2 టేబుల్స్ డేటా లోడ్ అయింది కదా. నెక్స్ట్ సో టేబుల్స్ డేటా లోడ్ అయిపోయింది. ఇక్కడ రిలేషన్షిప్ ఇద్దాం, డేట్ కి ఆర్డర్ డేట్ కి రిలేషన్షిప్ ఇద్దాం. ఓకే. సో మనం టైమ్ ఇంటెలిజెన్స్ ఫంక్షన్స్ చూసారంటే కంపల్సరీగా ఫస్ట్ డేట్ ఫీల్డ్ ఉండాలి, డేట్ టేబుల్ ఒకటి ఉండాలి, డేట్ టేబుల్ ఉండాలి. సో ఆ డేట్ టేబుల్లో డేట్స్ ఎలా ఉండాలంటే కంపల్సరీగా కంటిన్యూస్ గా ఉండాలన్నమాట. మనకు స్టార్టింగ్ డేట్ ఎండింగ్ డేట్ మధ్యలో కంటిన్యూస్ డేట్స్ ఉండాలి. అంటే ఏ డేట్ మిస్ అవ్వకూడదు మధ్యలో, ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్స్ డూప్లికేట్స్ ఉండకూడదు డేట్స్. ఇక్కడ నాకు డేట్ ఫీల్డ్ ఉంది కదా, ఇందులో డూప్లికేట్స్ ఏమి ఉండకూడదు. థర్డ్ పాయింట్ వచ్చేసరికి ఏంటంటే నల్స్ ఉండకూడదు. సో 3 కండిషన్స్ సాటిస్ఫై అయితేనే మనం టైమ్ ఇంటెలిజెన్స్ ఫంక్షన్స్ వర్క్ అవుతాయి అనమాట, లేకపోతే వర్క్ అవ్వవు. ఓకే. సో నేను క్రియేట్ చేశాను టేబుల్ ఇక్కడ. సో అందులో మనకి 3 కండిషన్స్ అంటే కంటిన్యూస్ డేట్స్ ఇచ్చాను, నెక్స్ట్ డూప్లికేట్స్ ఏం లేవు, నల్ వాల్యూస్ ఏం లేవు. సో ఇప్పుడు చూద్దాం ఎలా క్రియేట్ అవుద్దు టైమ్ ఇంటెలిజెన్స్ ఫంక్షన్స్. ఓకే. ఓకే. సో ఇప్పుడు చూడండి, ఒక టేబుల్ క్రియేట్ చేస్తున్నాను. సింపుల్గా టేబుల్ క్రియేట్ చేస్తున్నాను. సో డేట్, ఓకే, డేట్ సేల్స్ తీసుకుంటున్నాను. ఓకే. ఇప్పుడు చూడండి అక్కడ 16.45 ఉంది సేల్స్ డేటా. సో డే బై సేల్స్ అనమాట, ఇవి డే బై సేల్స్ ఇలా ఉన్నాయి. ఓకే. 2019 జనవరి 3 నుంచి స్టార్ట్ అవుతుంది డే బై సేల్స్. ఎప్పటి వరకు ఉన్నాయంటే మనకి 2021 వరకు ఉందండి. 2021 సెప్టెంబర్ 26 వరకు ఉన్నాయి. లాస్ట్ ఇది అనమాట, 2021 సెప్టెంబర్ 26 అంతవరకు మనకు డేటా ఉంది. ఓకే. సో ఇప్పుడు ఒక మెజర్ క్రియేట్ చేస్తున్నాను, న్యూ మెజర్ క్రియేట్ చేస్తున్నాను. ఇక్కడ ఏంటంటే టోటల్ ఎంటీడీ తీసుకుంటున్నాను అనమాట. ఎంటీడీ అంటే మంత్ టు టిల్ డేట్. ఓకే, చూద్దాం ఎలా ఆపరేట్ అవుతుంది అది. సో టోటల్ ఎంటీడీ సేల్స్ అంటున్నాను పేరు, ఈక్వల్స్ టు టోటల్ ఎంటీడీ. ఇది ఫంక్షన్ అనమాట. మన టోటల్ ఎంటీడీ క్యాలిక్యులేట్ చేయాలంటే ఫంక్షన్ ఇది. ఎక్స్ప్రెషన్ మనకేం కావాలంటే సమ్ ఆఫ్ సేల్స్ కావాలి. ఓకే, కామా ఇక్కడ మన డేట్ ఫీల్ ఇస్తాం అనమాట, డిమ్ డేట్. సో డేట్ ఫీల్ ఇక్కడ ఇచ్చేస్తాం. ఇప్పుడు చూడండి ఏమవుతుందో. సో మనం ఏదైతే క్రియేట్ చేసామో ఎంటీడీ సేల్స్ అనేది, ఎంటీడీ సేల్స్ ని కూడా ఇక్కడ తీసుకొని వస్తున్నాం టేబుల్లోకి. ఇప్పుడు చూడండి, మీకు అబ్జర్వ్ చేయండి, ఎంటీడీ సేల్స్ కొత్త ఫీల్డ్ మనం క్రియేట్ చేసాం, కొత్త మెజర్. ఓకే, 16. సో చూడండి క్యుములేటివ్ వస్తుంది అనమాట, 16 to 88, 304, 19, 324. అంటే మీకు ఒక పర్టికులర్ సపోజ్ జనవరి 15th కి టోటల్ సేల్స్ ఎంత ఉన్నాయి అడగారు అనుకోండి, జనవరి 15 కి టోటల్ సేల్స్ డైరెక్ట్ గా మీరు ఈ ఫీల్డ్ చూసి చెప్పచ్చు. జనవరి 15 కి 8,689 సేల్స్ వచ్చాయి అప్ టు జనవరి 15. అయితే కంప్లీట్ జనవరి మంత్ వరకు ఎంత సేల్స్ ఉన్నాయి, కంప్లీట్ జనవరి మంత్ వరకు ఎన్ని సేల్స్ ఉన్నాయి, 13,946 సేల్స్ జరిగాయి అన్నమాట అప్ టు జనవరి 31st అంటే 14,236. మనకేమవుతుందంటే ఎంటీడీ అంటే ఏమవుతుందంటే క్యుములేటివ్ అనమాట. మనకి డే వై సేల్స్ యాడ్ అవుతా వస్తాయి అనమాట, 1 by 1. అది మీకు ఎంటీడీ సేల్స్ లేదనుకోండి, ఓన్లీ సేల్స్ ఉంటే మీకు ఒకవేళ జనవరి
26 వరకు సేల్స్ అందంటే మీరు చెప్పలేరు. అంటే మళ్ళీ సమ్ చేసుకోవాలి మీరు. 1 బై 1 సమ్ చేసుకుంటూ రావాలి. అందుకని ఎంటీడీ సేల్స్ అంటే ఏంటంటే మంత్ టు టిల్ డేట్. ఎంటీడీ అంటే మంత్ టు టిల్ డేట్. మనకేమంటే డే వైజ్ క్యుములేటివ్ వస్తా ఉంటాయి. డే వైజ్ యాడ్ అవుతా వస్తాయి అన్నమాట. చూడండి, జనవరికి 13,946. జనవరి మంత్ మొత్తం సేల్స్ 13,946. మరి ఫిబ్రవరికి నెక్స్ట్ ఫిబ్రవరి 1 వచ్చింది. సో ఫిబ్రవరి 1 ఏమైందంటే మళ్ళీ ఫ్రెష్ గా స్టార్ట్ అవుతుంది. 468, మళ్ళీ 211, 468, 211, 680. ఓకే, ఎంటీడీ అంటే ఏంటంటే మంత్ వరకు క్యుములేటివ్ వస్తుంది అనమాట. మళ్ళీ ఫ్రెష్ గా న్యూ మంత్ స్టార్ట్ అవ్వగానే మళ్ళీ ఫ్రెష్ గా స్టార్ట్ అవుద్ది సేల్స్ కౌంట్. సేల్స్ అమౌంట్ అనేది ఫ్రెష్ గా స్టార్ట్ అవుద్ది. సో ఫిబ్రవరి 1 చూడండి 468. సో ఇట్లా 1 బై 1 యాడ్ అవుతా ఉంటాయి. మీకు ఫిబ్రవరి మొత్తం సేల్స్ ఎంతనే కావాలి? 4,518 సేల్స్ ఫిబ్రవరి మొత్తం. సో నెక్స్ట్ మార్చ్ చూడండి, మార్చి స్టార్ట్ అవ్వగానే సో మార్చి 1న యాక్చువల్ సేల్స్ 2,203 రూపీస్. సో ఎంటీడీ సేల్స్ కూడా అదే ఉంటుంది 1 తారీఖున. సో 2nd తారీఖు వచ్చేసరి చూడండి, 2nd తారీఖు ఏమవుతుందంటే క్యుములేటివ్ అనమాట. అంటే 2 + 1 + 2 ఇది వచ్చేసి 1 అంటే డే 1 + డే 2 సేల్స్ ఇక్కడ వచ్చేస్తుంది. థర్డ్ వచ్చేసరికి 1 + 2 + 3 డే 1, డే 2, డే 3 మొత్తం కలిపి ఇక్కడ వచ్చేస్తుంది అనమాట. అంటే క్యుములేటివ్ అంటే ఏంటంటే యాడ్ అవుతా వస్తాయి అనమాట సేల్స్ అనేది. ఎంటీడీ కాబట్టి మంత్ వైజ్ యాడ్ అవుతాయి అనమాట. న్యూ మంత్ ఆడవగా న్యూ మంత్ మనకి వచ్చిందంటే మళ్ళీ ఫ్రెష్ గా స్టార్ట్ అవుద్ది సేల్స్ అనేది. అర్థమైంది? ఎంటీడీ సేల్స్ అంటే మంత్ టు టిల్ డేట్. ఓకే, అదే క్యూటీడీ అయితే ఎలా వస్తుందో చూద్దాం. చూడండి, క్యూటీడీ అయితే ఎలా ఉంటుందో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ సో ఇంకొక టేబుల్ క్రియేట్ చేశాను ఇక్కడ. సో టేబుల్ తీసుకుంటున్నాను. ఓకే, సో డేట్. సో ఇది ఎట్లా ఉందంటే మనకి డేట్ మన క్యాలెండర్ సంబంధం ఉంటుందంటే ఆటోమేటిక్ హైరార్కీ క్రియేట్ అవుతుంది అనమాట. నేను మనకు ఉన్న ఇష్యూ ఇది అనమాట. సో ఆటోమేటిక్ గా హైరార్కీ క్రియేట్ అవుతుంది. ఎలా అంటే ఇయర్, క్వార్టర్, మంత్, డే మొత్తం ఇక్కడికి వచ్చేస్తుంది. ఓకే, ఇయర్, మంత్, క్వార్టర్, డే. ఫర్ ఎగ్జాంపుల్ నాకు డే అవసరం లేదనుకోండి, ఇక్కడ మీరు అన్టిక్ చేస్తే డే రాదనమాట. రైట్, ఓకే. ఇప్పుడు చూడండి సేల్స్ తీసుకుంటున్నాను. ఇది యాక్చువల్ సేల్స్ అనమాట. సో సేల్స్ అనేది యాక్చువల్ సేల్స్. సో జనవరిలో Q1 అంటే 2019 జనవరిలో 14,236 రూపీస్. ఫిబ్రవరిలో 4,519. ఓకే, సో ఇప్పుడు ఒక కొత్త మెజర్ క్రియేట్ చేస్తున్నాను. న్యూ మెజర్ క్రియేట్ చేస్తున్నాను. ఏంటంటే క్యూటీడీ సేల్స్ అనమాట. క్వార్టర్ టు టిల్ డేట్ క్యూటీడీ సేల్స్. ఇంతకుముందు ఎంటీడీ చూసాం కదా, ఇప్పుడు క్యూటీడీ చూద్దాం అలా వస్తుంది సేల్స్ అవుట్పుట్. ఓకే, సో క్యూటీడీ సేల్స్ ఈక్వల్స్ టు చూడండి ఇప్పుడు టోటల్ ఇంతకుముందు ఎంటీడీ కదా, ఇప్పుడు టోటల్ క్యూటీడీ ఎక్స్ప్రెషన్ మనకు సమ్ ఆఫ్ సేల్స్ కావాలి. ఓకే, సమ్ ఆఫ్ సేల్స్ కామా మనకి డేట్. ఈ డేట్ అనేది మనం డేట్ టేబుల్ క్రియేట్ చేస్తాం సపరేట్ గా, అక్కడ నుంచి తీసుకుంటాం అనమాట ఈ డేట్ ఫీల్డ్ అనేది. ఓకే, ఎంటర్. ఓకే, ఇప్పుడు ఇది ఫీల్డ్ డ్రాగ్ చేయండి. ఇక్కడ క్యూటీడీ సేల్స్ అనేది తీసుకోండి. ఇక్కడ చూద్దాం ఏమవుతుంది. చూడండి అవుట్పుట్ ఏమొస్తుంది క్యూటీడీ సేల్స్ కి. సో క్యూటీడీ అంటే క్వార్టర్, అంటే క్వార్టర్ యాడ్ అవుతుంది అనమాట. ఒక క్వార్టర్ క్యూములేటివ్ సేల్స్ వస్తాయి. చూడండి Q1. సో Q1 14,236 అంటే జనవరికి. ఫిబ్రవరికి ఎంత ఉంది యాక్చువల్ సేల్స్. సేల్స్ వచ్చేసరికి యాక్చువల్ సేల్స్. ఇది క్యూటీడీ సేల్స్. ఓకే, చూడండి మీకు క్యూటీడీ సేల్స్ ఎలా వస్తుందో క్యూములేటివ్. సో 14,236 Q1 లో. Q2 లో ఒకసారి చూడండి. Q1 ఫిబ్రవరిలో చూడండి 4,000 ప్లస్ 14,000 రెండు యాడ్ అయ్యేసి ఇక్కడ వచ్చేస్తుంది అనమాట. అలా మార్చ్ లో చూడండి ఏమొస్తుందో. సో ఈ 3 యాడ్ అయ్యేసి ఇక్కడ వచ్చేస్తుంది అనమాట 74,447. అంటే క్యూటీడీ క్వార్టర్ టు టిల్ డేట్ క్యూములేటివ్ గా వస్తాయి అనమాట. మళ్ళీ నెక్స్ట్ Q2 స్టార్ట్ అయింది ఇక్కడ చూడండి, అంటే ఏప్రిల్ అంటే Q2. సో Q2 స్టార్ట్ అవ్వడం మళ్ళీ ఏమవుతుంది ఫ్రెష్ గా స్టార్ట్ అవుతుంది అనమాట. ఇంకా యాడ్ అవ్వట్లేదు మనకి 74,000కి యాడ్ అవ్వట్లేదు. సో నెక్స్ట్ సెకండ్ క్వార్టర్ వచ్చింది కాబట్టి ఇది యాడ్ అవుతా వస్తుంది అన్నమాట ఇక్కడ నెంబర్. సో 28 నుంచి మళ్ళీ స్టార్ట్ అవుద్ది. మళ్ళీ 28కి 23 యాడ్ అవుద్ది, 51 అవుద్ది. 51కి 34 యాడ్ అవుద్ది, 86 అవుద్ది. మళ్ళీ Q3 స్టార్ట్ అయింది. Q3 స్టార్ట్ అయినప్పుడు మళ్ళీ ఫ్రెష్ గా అవుద్ది అనమాట. మళ్ళీ ఇంకా యాడ్ అవ్వదు, మళ్ళీ ఫ్రెష్ గా స్టార్ట్ అవుద్ది 33,000. నెక్స్ట్ 33కి 27 యాడ్ అవుద్ది, 61 వస్తుంది. 61కి 81 యాడ్ అవుద్ది, 143 వస్తుంది. మళ్ళీ Q4 స్టార్ట్ అయింది, మళ్ళీ 31 ఫ్రెష్ స్టార్ట్ అవుద్ది. ఇక్కడ వస్తారు ఎంటీడీ అంటేనే మంత్ వైజ్ చూసుకుంటుంది అనమాట. మంత్ ఫ్రెష్ గా స్టార్ట్ అయిందంటే
అక్కడ నుంచి మళ్ళీ సేల్స్ ఫ్రెష్ గా స్టార్ట్ అవుద్ది అనమాట. క్యూటీడీ అంటే క్వార్టర్ కాబట్టి క్వార్టర్ ని బేస్ చేసుకుంటది. అప్ టు అంటే నెక్స్ట్ క్వార్టర్ వచ్చే వరకు యాడ్ అవుతా వస్తాయి సేల్స్ నెక్స్ట్ క్వార్టర్ వచ్చే వరకు. సో నెక్స్ట్ క్వార్టర్ రాగానే ఆటోమేటిక్ మళ్ళీ ఫ్రెష్ గా ఆ క్వార్టర్ కి ఎంత ఉంది వాల్యూ అంత వచ్చేసి అప్పటి నుంచి మళ్ళీ యాడ్ అవుతా వస్తాయి అనమాట. ఓకే, ఇంకోటి చూడండి వైటీడీ. ఇప్పుడు క్యూటీడీ, ఎంటీడీ, వైటీడీ 3 ఉన్నాయి. ఓకే, ఇంకొకటి లేకపోతే ఇక్కడ క్రియేట్ చేద్దాం. ఓకే, సో ఇంకొక టేబుల్ క్రియేట్ చేస్తున్నాం చూడండి. ఓకే, సో డేట్ ఫీల్డ్ తీసుకుంటున్నాం. ఓకే, ఇప్పుడు చూడండి ఇక్కడ సేల్స్ తీసుకోండి, ఇది యాక్చువల్ సేల్స్ ఇవి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఓకే డే అవసరం లేదు, ఎందుకంటే ఎక్కువ ఉన్నాయి కాబట్టి డే అవసరం లేదు, మంత్ కూడా అవసరం లేదు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, సో సేల్స్ తీసుకున్నాను, న్యూ మెథడ్ క్రియేట్ చేద్దాం. న్యూ మెథడ్ వచ్చేసరికి టోటల్ వైటీడీ. ఇప్పుడు ఓకే, వైటీడీ సేల్స్ అంటే ఇయర్ టు టిల్ డేట్ సేల్స్. అప్పుడేమవుతుందంటే మనకి క్యుములేటివ్ అనేది ఇయర్ బేస్ ఉంటుంది అనమాట. కొత్త ఇయర్ స్టార్ట్ అయినప్పుడు కొత్త ఇయర్ స్టార్ట్ అయింది అనుకోండి, అప్పుడు ఫ్రెష్ గా స్టార్ట్ అవుద్ది కౌంట్ అనేది. చూద్దాం. సో టోటల్ వైటీడీ సేల్స్ ఈక్వల్స్ టు ఓకే టోటల్ వైటీడీ సమ్ ఆఫ్ సేల్స్. మనకు కావాల్సింది ఏంటంటే సమ్ ఆఫ్ సేల్స్ కావాలి, కామా డేట్ టేబుల్లో ఉన్న డేట్ ఫీల్డ్, మనకు అది రిఫరెన్స్. ఓకే, రైట్, చేసేసాను. ఓకే, ఇప్పుడు చూడండి. ఇప్పుడు సో యాక్చువల్ సేల్స్ ఏమన్నా మనకి యాక్చువల్ సేల్స్ డ్రాగ్ చేస్తున్నాను ఫస్ట్. ఓకే, సో యాక్చువల్ సేల్స్ అనమాట. యాక్చువల్ సేల్స్ ఆల్రెడీ డ్రాగ్ చేసాం. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ ఏం చేస్తామంటే క్యూటీడీ వైటీడీ సేల్స్ డ్రాగ్ చేస్తున్నాం. ఇక్కడైనా డ్రాగ్ చేయొచ్చు, అక్కడికైనా డ్రాగ్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు చూడండి మనకి వైటీడీ అంటున్నాం కాబట్టి ఇయర్ వచ్చే అంటే నెక్స్ట్ ఇయర్ వచ్చే వరకు యాడ్ అవుతా వస్తాయి సేల్స్. చూడండి ఇక్కడ 2019, సో 74కి 86 యాడ్ అయితే 160, 160కి 143 యాడ్ అయితే 304, 304కి 179 యాడ్ అయితే 484. క్యుములేటివ్ గా వస్తూ ఉంటాయి అన్నమాట, యాడ్ అవుతా ఉంటాయి. సో నెక్స్ట్ 2020 స్టార్ట్ అయింది. 2020 స్టార్ట్ అవ్వగానే చూడండి సేల్స్ ఏమవుతున్నాయి, మళ్ళీ 2020కి ఫ్రెష్ గా స్టార్ట్ అవుతున్నాయి. 68,851, 150 అంటే మళ్ళీ 68కి 89 యాడ్ అయితే 157, 157కి 130 యాడ్ అయితే 288. అర్థమైందా? అంటే ఇయర్ టు టిల్ డేట్ వైటీడీ సేల్స్ అంటే. ఇది ఎందుకు యూజ్ చేస్తామంటే మనం మెయిన్ గా ఎందుకు యూజ్ చేస్తామంటే ఒక పర్టికులర్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు టోటల్ సేల్స్ ఉన్నాయి 2012 నుంచి 2021 సేల్స్ ఉన్నాయి, మీకు ఒక 10 ఇయర్స్ డేటా ఉంది. ఓకే, సో మీకు 10 ఇయర్స్ సేల్స్ డేటా ఉన్నప్పుడు అప్ టు 2020 డిసెంబర్ వరకు అంత సేల్స్ ఉన్నాయి కావాలి, అప్ టు 2020 డిసెంబర్ వరకు. సో అలాంటి కేసెస్ లో మనకి ఏం చేస్తామంటే ఈ ఎంటీడీ సేల్స్, వైటీడీ సేల్స్ యూజ్ చేస్తామంట. అప్పుడేమో దాన్ని డైరెక్ట్ గా చూడొచ్చు అనమాట ఇక్కడ వాల్యూ ఎంత ఉందనేది, ఎందుకంటే క్యుములేటివ్ యాడ్ అవుతా వస్తాయి కాబట్టి, ఒక్కొక్కటి యాడ్ అవుతా వస్తుంది కాబట్టి. సో నాకు 2020 డిసెంబర్ వరకు సేల్స్ ఎంతనే కావాలనుకున్నా అంటే డైరెక్ట్ గా చూసేయచ్చు ఇక్కడ మీరు. ఓకే, సో టోటల్ మనకి 3 ఉన్నాయి అన్నమాట, ఎంటీడీ మంత్ వైజ్, క్యూటీడీ క్వార్టర్ వైజ్, వైటీడీ ఇయర్ వైజ్. ఓకే, చాలా ఇంపార్టెంట్ అన్నమాట ఎంటీడీ, వైటీడీ, క్యూటీడీ. ఓకే, సో నెక్స్ట్ ఇంకొక ఫంక్షన్ ఉంది మనకి, సేమ్ పీరియడ్ లాస్ట్ ఇయర్. ఫంక్షన్ ఏంటంటే సేమ్ పీరియడ్ లాస్ట్ ఇయర్. ఇప్పుడు మనకి సో ఇప్పుడు మనకి ఏంటిది 2021 మే కదా, సారీ 2021 జూన్. సో 2020 జూన్ లో సేల్స్ ఎలా ఉన్నాయి అర్థమైందా? సో 2020 సేల్స్ ఎలా ఉన్నాయి, 2019 సేల్స్ అంటే సేమ్ పీరియడ్ లాస్ట్ ఇయర్ ఎలా ఉన్నాయి సేల్స్. సో దానికి యూజ్ చేస్తాం అనమాట సేమ్ పీరియడ్ లాస్ట్ ఇయర్ అనే ఫంక్షన్ అనేది. ఓకే, చూద్దాం. ఓకే, సో ఇప్పుడు చూడండి బార్ చార్ట్ తీసుకున్నాను, ఒక సింపుల్ బార్ చార్ట్ తీసుకున్నాను. ఈ మన విజువల్స్ అన్ని నెక్స్ట్ మాడ్యూల్ డిస్కస్ చేస్తాం. పవర్ వ్యూ మాడ్యూల్ ఉంది కదా నెక్స్ట్, దాంట్లో డిస్కస్ చేస్తాం విజువలేషన్స్ ఎలా క్రియేట్ చేయాలంటే. సో జస్ట్ ఇప్పుడు అబ్జర్వ్ చేయండి అంతే. సో బార్ చార్ట్ తీసుకున్నాను. ఓకే, డేట్ తీసుకుంటున్నాను. ఓకే, సేల్స్ తీసుకుంటున్నాను. ఓకే, రైట్. సో డేటా లేబుల్ ఆన్ చేస్తున్నాను.
సో మనకు సేల్స్ ఎలా ఉన్నాయంటే 2019 జనవరి 1 నుంచి 2021 సెప్టెంబర్ 26 వరకు ఉన్నాయి మనకి డేట్స్. మనకి సేల్స్ అనేవి 2019 జనవరి 3 నుంచి 2021 సెప్టెంబర్ 26 వరకు ఉన్నాయి. ఓకే, ఇది రైట్. ఇది మనకి ఇలా ఉంది. 2019 ఎంత సేల్స్ ఉన్నాయి, 2020 సేల్స్ ఉన్నాయి, 2021 ఎంత సేల్స్ ఉన్నాయి. నా రిక్వైర్మెంట్ ఏంటంటే సేమ్ పీరియడ్ లాస్ట్ ఇయర్, అంటే 2019 నేను చెక్ చేసేటప్పుడు లాస్ట్ ఇయర్ ఎంత ఉంది అంటే 2018 సేల్స్ ఎంత ఉంది అక్కడ కావాలి. అంటే నా కంపారిజన్ అనమాట, 2020కి 2019 కంపారిజన్ కావాలి నాకు ఇక్కడ. 2021కి 2020కి కంపారిజన్ ఇక్కడ కావాలి, అంటే కంపారిజన్ అనమాట ఎలా ఉంది ప్రోగ్రెస్ అనేది. సో అప్పుడు ఏం ఫంక్షన్ యూజ్ చేస్తామంటే సేమ్ పీరియడ్ లాస్ట్ ఇయర్. చూద్దాం. ఓకే, న్యూ మెజర్ క్రియేట్ చేస్తున్నాను. సో డేటా కూడా ఓపెన్ చేస్తాను, క్లియర్గా ఉంటుంది. ఓకే, సో పివట్ టేబుల్ వేస్తున్నాను చూడండి ఇక్కడ. సో ఆర్డర్ డేట్ సేల్స్ చూడండి, 2019 లో ఎంత సేల్స్ ఉన్నాయి, 2020 లో ఎంత సేల్స్ ఉన్నాయి, 2020 లో 36,009. ఇదే సేమ్ ఇదే వచ్చింది మనకి ఇక్కడ. మనకి మిలియన్స్ లో వచ్చింది అన్నమాట, కన్వర్ట్ మిలియన్స్ లో కన్వర్ట్ అయింది. ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే సేమ్ పీరియడ్ లాస్ట్ ఇయర్ ఫార్ములా అప్లై చేస్తున్నాను. ఓకే, సేమ్ పీరియడ్ లాస్ట్ ఇయర్ SPLY. ఓకే, మనకి ఏంటంటే ఫంక్షన్ ఇది అనమాట, క్యాలిక్యులేట్ అని చెప్పేసి ఫంక్షన్ ఇచ్చేస్తాం. ఎక్స్ప్రెషన్ వస్తారు సమ్ ఆఫ్ సేల్స్ అంతే, సమ్ ఆఫ్ సేల్స్ సేమ్ పీరియడ్ లాస్ట్ ఇయర్. ఓకే, డేట్ ఇవ్వాలన్నమాట ఇక్కడ, డిమ్ డేట్. మెజర్ క్రియేట్ చేసాము. ఓకే, సో సేమ్ పీరియడ్ లాస్ట్ ఇయర్ క్రియేట్ అయింది, మెజర్ క్రియేట్ అయింది చూడండి. సో ఈ మెజర్ ని ఇది తీసుకుందాం అక్కడ చార్ట్. ఓకే, సో చూడండి మెజర్ క్రియేట్ చేసాం, సేమ్ పీరియడ్ లాస్ట్ ఇయర్ మెజర్ క్రియేట్ చేసాం. ఓకే, సో సేమ్ ఇది ఇక్కడ డ్రాగ్ చేయండి, చూద్దాం ఏమవుతుంది. ఇప్పుడు చూడండి మీరు అబ్జర్వ్ చేయండి ఇక్కడ కంపారిజన్ అనమాట. సో 2019 సేల్స్ 0.48, మరి 2018 సేల్స్ ఎంత అంటే మనకు 2018 డేటా లేదు, మనకి స్టార్టింగే 2019 ఉంది అనమాట. అంటే లాస్ట్ ఇయర్ డేటా లేదు దీనికి, 2019 లాస్ట్ ఇయర్ డేటా లేదు, అందుకని ఇక్కడ ఏమి రావట్లేదు మీకు ఇక్కడ. నెక్స్ట్ 2020కి రండి. 2020 ఇది యాక్చువల్ సేల్స్ అనమాట, 0.47 యాక్చువల్ సేల్స్ 2020 సేల్స్. ఓకే, 0.48 అనేది సేమ్ పీరియడ్ లాస్ట్ ఇయర్, అంటే 2020కి లాస్ట్ ఇయర్ అంటే 2019. సో 2019 సేల్స్ 0.48 సేమ్ మ్యాచ్ అవుతుంది కదా, 2019 లో 0.48 ఉంది. నెక్స్ట్ 2021కి రండి. సో 2020 లో యాక్చువల్ సేల్స్ 0.37, అంటే ఇప్పుడు వరకు 2021 సెప్టెంబర్ 26 వరకు మనకి డేటా ఉంది. ఓకే, అలానే 2020 సెప్టెంబర్ 26 వరకు 0.29 అనమాట. అలా మీరు కంపేర్ చేసుకోవచ్చు అనమాట, మనకి సేల్స్ అనేది కంపేర్ చేసుకోవడం కోసం సేమ్ పీరియడ్ లాస్ట్ ఇయర్. ఓకే, సో మీరు డ్రిల్ లోన్ కూడా చేయొచ్చు. మనకి డ్రిల్ లోన్ అన్ని మనకి పవర్ వ్యూలో చెప్తాను నేను. జస్ట్ అక్కడ డ్రిల్ లోన్ చేస్తాము దాన్ని, మనకి ఇప్పుడు ఇయర్ లెవెల్లో ఉంది, నెక్స్ట్ క్వార్టర్ లెవెల్లో వెళ్తుంది అనమాట. చూడండి ఇప్పుడు ఇక్కడ చూడండి, మనకి 2019 కి ప్రీవియస్ క్వార్టర్స్ అంటే మనకి స్టార్టింగ్ 2019 ఉంది కాబట్టి దీనికి ప్రీవియస్ డేటా మనకి ఏం కనబడదు, 2018 డేటా ఏమి ఉంటుంది కాబట్టి ఇక్కడ సెకండ్ గ్రాఫ్ కనబడుతుంది మీకు ఇక్కడ 2019 డేటాకి. సో 2020 డేటా చూడండి ఇక్కడ 2020 క్వార్టర్ 1 కి అంటే లైట్ బ్లూ కలర్ ఉంది కదా ఇక్కడ, ఇది 2020 యాక్చువల్ సేల్స్ 69K ఉంది 2020 Q1 లో. సేమ్ పీరియడ్ లాస్ట్ ఇయర్ అంటే 2020 Q1 లో ఉంది, 2019 Q1 లో ఎంత ఉంది 74K ఉంది. కరెక్టా? చూడండి 2019 Q1 లో 74K ఉంది, 2020 Q2 లో యాక్చువల్గా 89K ఉంది. కంపారిజన్ అనమాట, 2020 లో ఓకే 89K ఉంది, మరి 2019 Q2 లో ఎంత ఉంది చూడండి, 2019 Q2 లో 87K ఉంది. సేమే కదా, 2019 Q2 లో 87K ఉంది. ఓకే, నెక్స్ట్ అంటే కంపారిజన్ అనమాట, అంటే ప్రీవియస్ క్వార్టర్ లో సేల్స్ ఎలా ఉన్నాయి, అంటే లాస్ట్ ఇయర్ సేమ్ ఇదే క్వార్టర్ కి సేల్స్ ఎలా ఉన్నాయి, ఇయర్ కి సేల్స్ ఎలా ఉన్నాయి, ట్రెండ్ ఎలా ఉంది, కంపారిజన్ అనమాట. సో మనకి కంపల్సరీ ఇంప్రూవ్ అవ్వాలి, ఇంప్రూవ్మెంట్ లేకపోతే సేల్స్ ఇంప్రూవ్మెంట్ లేకపోతే అంటే సో వాళ్ళు కొన్ని డెసిషన్స్ తీసుకుంటారు, ఏమన్నా మేనేజ్మెంట్ చేంజ్ అయినా కానీ లేకపోతే వాళ్ళ ఐడియాలజీ చేంజ్ అవ్వడం కానీ, సో అలా వాళ్ళు కొన్ని డెసిషన్స్ తీసుకోవచ్చు అనమాట ఈ పర్టికులర్ చార్ట్ డిసైడ్ చేసుకొని. సో అందుకనే సేమ్ పీరియడ్ లాస్ట్ ఇయర్ అనమాట. సో చాలా చాలా ఇంపార్టెంట్ ఫంక్షన్. సేమ్ పీరియడ్ అంటే మనకి ఇప్పుడు ఈ జనవరికి ఇంత సేల్స్ ఉన్నాయి, సేమ్ పీరియడ్ లో లాస్ట్ ఇయర్ అంత ఉంది, సేమ్ జనవరిలో లాస్ట్ ఇయర్ సేల్స్ ఎలా ఉన్నాయి, సేమ్ క్వార్టర్ లో సేల్స్ ఎలా ఉన్నాయి లాస్ట్ ఇయర్, సేమ్ ఇయర్ అంటే
ఇయర్ కి 2020 సేల్స్ ఎలా ఉన్నాయి, సేమ్ 2019 లో ఎలా ఉన్నాయి సేల్స్. మీరు ఇంకా చూస్తే మంత్ వైజ్ కూడా వెళ్ళొచ్చు అనమాట. చూడండి ఇంకొకసారి డ్రిల్ డౌన్ చేస్తాను ఇక్కడ. అయితే క్లమ్జీగా అనిపిస్తుంది గ్రాఫ్ మీకు. ఇక్కడ చూడండి 2020 జనవరిలో 18K ఉంది 2020 జనవరిలో. సో 2019 జనవరిలో 14K ఉంది అనమాట. కరెక్టా? చూడండి ఇక్కడ 2019 జనవరిలో ఎంత ఉందో 14K ఉంది. కరెక్ట్. సో 2020 ఫిబ్రవరిలో చూడండి 12K ఉంది. 2020 ఫిబ్రవరిలో యాక్చువల్గా 12K ఉంది. 2019 ఫిబ్రవరిలో 5K చూపిస్తుంది. సేమే కదా, 2019 ఫిబ్రవరిలో 5K ఉంది. అంటే సేమ్ పీరియడ్ లాస్ట్ ఇయర్. ఓకే, సో దానికోసం ఈ ఫంక్షన్ యూజ్ చేస్తాం అన్నమాట, సేమ్ పీరియడ్ లాస్ట్ ఇయర్. ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా ఇంతవరకు? ఎనీ క్వశ్చన్స్? నో క్వశ్చన్స్. ఓకే, నెక్స్ట్ చూడండి ప్రీవియస్ డే సేల్స్. ఓకే, ప్రీవియస్ డే సేల్స్ ఎలా తీసుకుంటాం? ఫర్ ఎగ్జాంపుల్ ప్రీవియస్ డే సేల్స్ ఎలా తీసుకుంటాం చూడండి ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ సో ఇక్కడ ఒక టేబుల్ క్రియేట్ చేస్తున్నాను. సో సేల్స్ అనమాట, సేమ్ డేట్ ఫీల్డ్ సెలెక్ట్ చేశాను. ఇంకొక ఫంక్షన్ వచ్చేసరికి సేల్స్, ఇది యాక్చువల్ సేల్స్. ఓకే డన్. సో మనకి జనవరి 3 నుంచి స్టార్ట్ అయింది అన్నమాట సేల్స్. 2019 జనవరి 3 నుంచి స్టార్ట్ అవుతుంది సేల్స్. ఓకే, జనవరి 3న 16.45 అయింది, జనవరి 4న 288 ఉంది అనమాట. సో ఇప్పుడు నాకేం కావాలంటే జనవరి 4న ఇక్కడ మనకి ఇక్కడ వాల్యూ రావాలన్నమాట. అంటే నిన్న సేల్స్ ఎంత ఉన్నాయి, ఇప్పుడు జనవరి 4 ఈ రోజు అనుకోండి, నిన్న అంత సేల్స్ వచ్చినాయి కంపేర్ చేసుకోవడానికి అనమాట. అంటే ప్రీవియస్ డే సేల్స్ ఇక్కడ నాకు కావాలా. ఇప్పుడు జనవరి 3 ఉంది అనుకోండి, జనవరి 3 టుడే అనుకుంటే, సో జనవరి 2 సేల్స్ ఎలా ఉన్నాయి ఇక్కడ నాకు కావాలా. అంటే ప్రీవియస్ డే సేల్స్ అనమాట. సో ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం ప్రీవియస్ డే చూడండి. సో న్యూ మెజర్ క్రియేట్ చేస్తున్నాను మళ్ళీ. ఓకే, సో ప్రీవియస్ డే సేల్స్. సో సేమ్ ఫంక్షన్ క్యాలిక్యులేట్, మనకి సమ్ ఆఫ్ సేల్స్ క్యాలిక్యులేట్ చేయాలి. సమ్ ఆఫ్ సేల్స్ కమా ప్రీవియస్ డే. చూడండి ప్రీవియస్ డే ఉంది, ప్రీవియస్ మంత్ ఉంది, ప్రీవియస్ క్వార్టర్ ఉంది, ప్రీవియస్ ఇయర్ ఉంది అనమాట. సో ఫస్ట్ ప్రీవియస్ డే చూద్దాం. ప్రీవియస్ డే డేట్ ఇవ్వాలన్నమాట, ఇక్కడ డైమెన్షన్ డేట్ మనకి ఇది. సో ఇక్కడ మనం డేట్ ఫీల్డ్ మెన్షన్ చేస్తున్నాం కదా. సో ఈ అంటే మనకు ఒక సపరేట్ డేట్ టేబుల్ క్రియేట్ చేసాం. అందులో డేట్ అనేది ఎలా ఉండాలి, కంటిన్యూస్ డేట్స్ ఉండాలి, డూప్లికేట్స్ ఉండకూడదు, నల్లు ఉండకూడదు. ఓకే రైట్. సో మెజర్ క్రియేట్ అయింది ప్రీవియస్ డే సేల్స్ అనేది. ఇప్పుడు చూడండి ఇక్కడ ఏమవుతుందో. సో దీన్ని డ్రాగ్ చేస్తున్నాం ఇక్కడికి. ఇక్కడ చూడండి ఏమొస్తుందో మీకు. ఓకే, డ్రాగ్ చేద్దాం, ఎక్స్పాండ్ చేద్దాం కొంచెం. సో జనవరి 3 నుంచి మనకి యాక్చువల్ సేల్స్ 16.45. సో స్టార్ట్ అయిన మన సేల్స్ స్టార్ట్ అయింది జనవరి 3 నుంచి. సో ప్రీవియస్ డే అంటే మన జనవరి 2 సేల్స్ లేవు, అందుకని ఇక్కడ బ్లాంక్ వచ్చేస్తుంది. నెక్స్ట్ చూడండి అక్కడ జనవరి 4న 288 రూపీస్ సేల్స్ అయినాయి. ఓకే, ప్రీవియస్ డే అంటే జనవరి 3న ఎంత ఉంది, 16.45 కరెక్టే కదా. నెక్స్ట్ జనవరి 5న యాక్చువల్ సేల్స్ 19.54 అయినాయి. మరి జనవరి 4న ఎంత అయింది, 288. చూడండి కరెక్ట్ గానే వచ్చింది కదా. అంటే ప్రీవియస్ డే సేల్స్ ఎలా ఉన్నాయి కంపేర్ చేసుకోవచ్చు అనమాట. ఈ రోజు ఎంత సేల్స్ ఉన్నాయి, సో నిన్నంత సేల్స్ ఉన్నాయి. సో ఎలా ఉంది సేల్స్ ట్రెండ్ అనేది, ఎలా ఉంది, ఈ రోజుకి ఇంప్రూవ్ అవుతుందా లేకపోతే తగ్గుతుందా సేల్స్ అనేది. సో మీరు కంపేర్ చేసుకోవచ్చు కదా. సో జనవరి 6న 4,407 సేల్స్ వచ్చాయి జనవరి 6న. సో సేమ్ అంటే జనవరి 5న ఎంత వచ్చాయి, 19.54. అంటే బాగా చాలా ఇంక్రీజ్ అయినాయి సేల్స్ ఇక్కడ జనవరి 6న. సో రీజన్ ఏంటి, ఎందుకు ఇంక్రీజ్ అయినాయి, మనం ఏమన్నా చేంజెస్ చేసామా, మనం ఏమన్నా న్యూ డెసిషన్ తీసుకున్నాం ఇక్కడ. సో అలా అనాలిసిస్ చేస్తున్నాం అన్నమాట. సో మళ్ళీ చూడండి జనవరి 7th వచ్చేసరికి 87 వచ్చాయి. అంటే జనవరి 6th ఏమైనా ఫెస్టివల్ ఉందా, మళ్ళీ జనవరి 7th వచ్చేసరికి 87 అని. ప్రీవియస్ డే అంటే జనవరి 6th వచ్చేసరికి 4,407 కరెక్ట్. సో ఇలా మన ప్రీవియస్ డే సేల్స్ చూడాలనుకుంటే మనం ప్రీవియస్ డే ఫంక్షన్ అనేది ఇచ్చేస్తాం అనమాట. అలానే ప్రీవియస్ మంత్ ఫర్ ఎగ్జాంపుల్ చూద్దామా, ప్రీవియస్ మంత్. ఓకే, సో సేమ్ ఇంకొక టేబుల్ క్రియేట్ చేస్తున్నాను ఇక్కడ. సో డేట్ తీసుకుంటున్నాను ఇక్కడ, డేట్. సో మనకి ఇక్కడ
హైరార్కీ అంటాం. ఇట్లా హైరార్కీ ఉంటే ఏమవుతుందంటే మనకి అడ్వాంటేజ్ ఏంటంటే డేట్ హైరార్కీ ఉంటే ఆటోమేటిక్ అన్ని వచ్చేస్తాయి అన్నమాట. ఇయర్, క్వార్టర్, మంత్, డే మొత్తం వచ్చేస్తాయి అన్నమాట. ఓకే, రైట్. సో నెక్స్ట్ సేల్స్. ఇది యాక్చువల్ సేల్స్. సో ఇక్కడ నేను మంత్ వైజ్ చూస్తున్నా కాబట్టి ఇంకా డే అవసరం లేదు, మనకి డే తీసేస్తున్నాను. ఓకే, ఇప్పుడు చూడండి. సో కొత్త మెజర్ క్రియేట్ చేస్తున్నాను. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ప్రీవియస్ డే సేల్స్. సో ప్రీవియస్ మంత్ సేల్స్ ఎలా ఉన్నా చూద్దాం. ఇక్కడ చూడండి, న్యూ మెజర్ క్రియేట్ చేస్తున్నాను. సో ప్రీవియస్ మంత్ సేల్స్. సో ప్రీవియస్ మంత్ సేల్స్. జగన్ వీడియో అనేది ఒకసారి ఆఫ్ చేసి ప్రెస్ అయింది అనుకుంది. యా, ప్రీవియస్ మంత్ సేల్స్. ఓకే, ఈక్వల్స్ టు రైట్. సో ప్రీవియస్ మంత్ సేల్స్ వచ్చేసరికి చూడండి అలా వస్తుంది మనకి. క్యాలిక్యులేట్. ఓకే, ఎక్స్ప్రెషన్ వచ్చేసరికి మనకి సమ్ ఆఫ్ సేల్స్ కావాలి, కామా డేట్ మనకి రిఫరెన్స్, డైమెన్షన్ టేబుల్ ఉన్న డేట్. సో నేను మనం ఆపింది కూడా ఎందుకంటే మన డేట్ ఫీల్డ్స్ అది క్రియేట్ అవ్వలేదు, అందుకని నేను మొత్తం స్టాప్ చేశాను అనమాట. మొత్తం దీని మీద డిపెండ్ అయింది. సో డైమెన్షన్ డేట్ అనేది దాని మీద డిపెండ్ మొత్తం కాన్సెప్ట్ అంతా. సో చూడండి ఇక్కడ. సో ప్రీవియస్ మంత్ సేల్స్ మనం క్రియేట్ చేసాం కదా, ఇది తీసుకుంటాం. ఇక్కడ చూడండి, మీరు అబ్జర్వ్ చేయండి. సో ప్రీవియస్ మంత్ కదా మనం తీసుకున్నాం. ఓకే, ప్రీవియస్ మంత్ కదా ఇక్కడ ఇవ్వాలి కదా, ప్రీవియస్ మంత్ అని చెప్పేసి క్యాలిక్యులేట్ సమ్ ఆఫ్ సేల్స్ ప్రీవియస్ మంత్. ఓకే, అయిపోయింది. సో చూడండి, 2019 జనవరి నుంచి స్టార్ట్ అవుతుంది సేల్స్, అంతే కదా. సో 2019 జనవరి ప్రీవియస్ మంత్ ఏంది, 2018 డిసెంబర్. మనకి సేల్స్ లేవు అక్కడ. 2018 డిసెంబర్ లో సేల్స్ ఏం లేదు అమౌంట్, అందుకని ఇక్కడ బ్లాంక్ చూపిస్తుంది. ఇక్కడ చూడండి, 2019 ఫిబ్రవరికి 4519 రూపీస్ సేల్స్ అయింది. సో ప్రీవియస్ మంత్ అంటే 2019 జనవరికి ఎంత ఉన్నాయి సేల్స్, 14,236. సేమ్ అమౌంట్ ఉంది ఇక్కడ చూడండి. అంటే కంపేర్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, లాస్ట్ మంత్ సేల్స్ ఎలా ఉన్నాయి, ఈ మంత్ సేల్స్ ఎలా ఉన్నాయి, ఎందుకు ఒక డిక్రీజ్ అవుతున్నాయి, సేల్స్ డిక్రీజ్ అవుతాయి, ఎందుకు డిక్రీజ్ అవుతున్నాయి, అలాంటి అనాలిసిస్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ. ఓకే, అలాంటి అనాలిసిస్ ఇక్కడ చేసుకోవచ్చు మీరు. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ 2019 సెప్టెంబర్ ఉన్నాం. 2019 సెప్టెంబర్ యాక్చువల్గా 81,777 సేల్స్ అయింది. సో సేమ్ లాస్ట్ మంత్ లో ఎలా ఉన్నాయి, ప్రీవియస్ మంత్ లో 27,909. ఇదే ఉంది కదా ఇక్కడ. అంటే ఆగస్ట్ లో ఎంత ఉన్నాయి, 27,909. సేమ్ అమౌంట్ వచ్చింది. ఓకే, అట్లా మన ప్రీవియస్ మంత్ కి ఈ మంత్ కంపేర్ చేసుకోవచ్చు. మీరు డే వైజ్ కంపేర్ చేసుకోవచ్చు. అప్పుడు మీరు ప్రీవియస్ డే అనే ఫంక్షన్ ఇచ్చాలి. మంత్ వైజ్ కంపేర్ చేసుకోవచ్చు. ప్రీవియస్ మంత్ అనే ఫంక్షన్ ఇచ్చాలి. అలానే ఇయర్ కూడా కంపేర్ చేసుకోవచ్చు మీరు. సేమ్ అలానే ఇయర్ కూడా మీరు కంపేర్ చేసుకోవచ్చు. చూద్దామా ఇయర్ ఎలా ఉంటుంది. సో ఒక టేబుల్ క్రియేట్ చేస్తున్నాను మళ్ళీ. ఓకే, రైట్. సో డేట్ తీసుకుంటున్నాను, సేల్స్ తీసుకుంటున్నాను. ఓకే, ఇది మనకి సేల్స్ యాక్చువల్గా. సో మన ఇయర్ వైజ్ కంపేర్ చేస్తాను కాబట్టి నాకు డే అవసరం లేదు, మంత్ అవసరం లేదు. ఎందుకంటే లెంతీగా ఉంటుంది కదా, మనకి ఎక్కువ అబ్జర్వ్ చేయాల్సి వస్తుంది. సో మంత్ ఓకే, మంత్ ఉంచండి. మంత్ కూడా అవసరం లేదు ఇన్ఫాక్ట్. సో మంత్ కూడా తీసేస్తున్నాను. రైట్. సో ఇప్పుడు చూడండి, న్యూ మెజర్ క్రియేట్ చేస్తున్నాను. ఓకే, రైట్. చూడండి మనకి ప్రీవియస్ ఇయర్ సేల్స్ ఈక్వల్స్ టు, ఓకే, మనకి ఫంక్షన్ క్యాలిక్యులేట్ సమ్ ఆఫ్ సేల్స్. ఓకే, కామా మనకి సేమ్ ప్రీవియస్ ఇయర్ ఫంక్షన్ సరే ప్రీవియస్ ఇయర్ అనమాట. ప్రీవియస్ ఇయర్ అలా ప్రీవియస్ క్వార్టర్ కూడా ఉంది, మీకు కావాలంటే చూసుకోవచ్చు. ప్రీవియస్ క్వార్టర్ కూడా ఉంటుంది. సో ప్రీవియస్ ఇయర్
ప్రీవియస్ క్వార్టర్ అంటే క్వార్టర్ మేము తీసుకున్నాం కదా, క్వార్టర్ కూడా మీరు చూసుకోవచ్చు ఇక్కడ ప్రీవియస్ క్వార్టర్. సో డేట్ ఫీల్డ్ ఇవ్వాలి ఇక్కడ మనం చూడండి. ప్రీవియస్ ఇయర్ సేల్స్. సో ప్రీవియస్ ఇయర్ సేల్స్ అదే కదా ఫీల్డ్. ఓకే, ప్రీవియస్ ఇయర్ సేల్స్ ఇది ఫీల్డ్ చూడండి అక్కడ. సో ప్రీవియస్ ఇయర్ 2019 మనకి 2019 లో సేల్స్ ఉన్నాయి. సారీ ప్రీవియస్ క్వార్టర్ కదా. ఓకే, క్వార్టర్ సేల్స్ బై మిస్టేక్ క్వార్టర్ ఇయర్ ఇచ్చాను. ఓకే, ప్రీవియస్ క్వార్టర్ ఇది. సో ప్రీవియస్ క్వార్టర్ సేల్స్ చూడండి ఇక్కడ. సో 2019 Q1 లో ఎంత సేల్స్ ఉన్నాయి మనకి. ప్రీవియస్ క్వార్టర్ అంటే 2018 Q4 వద్ది. 2019 Q1 ప్రీవియస్ క్వార్టర్ ఏమవుద్ది, 2018 Q4 వద్ది. సో మనకు సేల్స్ డేటా లేదు, అందుకని బ్లాంక్ వచ్చేస్తుంది అక్కడ. 2019 Q2 లో ఎంత సేల్స్ ఉన్నాయి, మరి 2019 Q1 లో ఎంత సేల్స్ ఉన్నాయి, 74,447. మ్యాచ్ అయిందా? సో అనాలిసిస్ అనమాట. సో ఈ క్వార్టర్ లో సేల్స్ ఎలా ఉన్నాయి, లాస్ట్ క్వార్టర్ లో సేల్స్ ఎలా ఉన్నాయి, ఈ మంత్ లో సేల్స్ ఎలా ఉన్నాయి, లాస్ట్ మంత్ లో సేల్స్ ఉన్నాయి, ఈ రోజు సేల్స్ ఎలా ఉన్నాయి, నిన్న సేల్స్ ఎలా ఉన్నాయి. సో అనాలిసిస్ చేయడానికి అనమాట. సో సేల్స్ ఇంప్రూవ్ అవుతున్నాయా లేకపోతే డిక్రీజ్ అవుతున్నాయా. సో అలాంటి అనాలిసిస్ కోసం ఈ ఫంక్షన్స్ టైమ్ ఇంటెలిజెన్స్ ఫంక్షన్స్ యూజ్ చేస్తాం అనమాట. ఓకే, సో ఇవి టైమ్ ఇంటెలిజెన్స్ ఫంక్షన్స్. ఇంకా మనకి మల్టిపుల్ ఉంటాయి, అంటే ఇవి ఎక్కువగా యూజ్ చేసే టైమ్ ఇంటెలిజెన్స్ ఫంక్షన్స్. ఓకే, ఇంకేమంతా అంతే. సో ఇక్కడ ఓకే క్విక్ మెజర్ అని చెప్పేసింది కదా మనకి ఇక్కడ చూడండి. రైట్, సో మనకి ఇక్కడ చూడండి డేటాలోకి వెళ్తున్నాను. సో ఎక్కడైనా ఉంటుంది క్విక్ మెజర్ అని ఉంది ఇక్కడ. సో ఇదేంటంటే క్విక్ మెజర్ అంటే మనకి మెజర్ అనేది క్విక్ గా తొందరగా క్రియేట్ చేయొచ్చు అనమాట. అంటే మన ఫార్ములా టైప్ చేసే పని లేకుండా. చూడండి ఫర్ ఎగ్జాంపుల్ సో టోటల్ ఎంటీడీ సేల్స్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి టోటల్ ఎంటీడీ సేల్స్ కావాలి. ఓకే, ఇక్కడ మనం క్రియేట్ చేసాం కదా ఒకటి టోటల్ ఎంటీడీ సేల్స్ అని చెప్పేసి. సో ఎంటీడీ సేల్స్ ఇక్కడ క్రియేట్ చేసాం కదా. నేను డిలీట్ చేస్తాను. ఓకే, సో ఎంటీడీ సేల్స్ ఇందాక క్రియేట్ చేసాం, ఫార్ములా వచ్చేసి క్రియేట్ చేసాం ఇట్లా. రైట్, సో సేమ్ ఇదే టోటల్ ఎంటీడీ సేల్స్ క్వార్టర్. ఓకే, ఎంటీడీ సేల్స్ సేమ్ ఇదే ఎంటీడీ సేల్స్ మనం సో వితౌట్ ఫార్ములా క్రియేట్ చేయొచ్చు అనమాట. అంటే చూడండి క్విక్ మెజర్ తీసుకుంటాను ఇక్కడ. అంటే ఇక్కడ మనకి ఆప్షన్స్ ఉంటాయి అనమాట, మనం సెలెక్ట్ చేసుకోవచ్చు డైరెక్ట్ గా. చూడండి ఇక్కడ సెలెక్ట్ క్యాలిక్యులేషన్, మీకు ఏమి క్యాలిక్యులేషన్స్ కావాలా, మీకు యావరేజ్ కావాలా, వేరియన్స్ కావాలా, మాక్సిమం కావాలా, సో నెక్స్ట్ ఏమైనా ఫిల్టర్స్ కావాలా మీకు. ఓకే, అలాంటి టైమ్ ఇంటెలిజెన్స్ ఫంక్షన్స్ చూడండి ఇక్కడ ఏమన్నా టైమ్ ఇంటెలిజెన్స్ ఫంక్షన్స్. సో ఇయర్ టు డేట్, క్వార్టర్ టు డేట్, మంత్ టు డేట్, మనకి ఎంటీడీ, వైటీడీ, క్యూటీడీ డిస్కస్ చేస్తాం కదా. మంత్ టు డేట్ ఎంటీడీ అంటే, క్యూటీడీ అంటే క్వార్టర్ టు డేట్, వైటీడీ ఇయర్ టు డేట్. ఓకే, సో నెక్స్ట్ ఎంఓఎం మంత్ ఆన్ మంత్, అంటే మనకి ఈ మంత్ కి ప్రీవియస్ మంత్ కి ఎలా ఉన్నాయి, క్వార్టర్ ఓవర్ క్వార్టర్, ఈ క్వార్టర్ కి ప్రీవియస్ క్వార్టర్ కి ఎలా ఉన్నాయి, ఇయర్ ఓవర్ ఇయర్, ఇయర్ కి ప్రీవియస్ ఇయర్ కి ఎలా ఉన్నాయి. సో ఇలాంటి ఫంక్షన్స్ మనం వితౌట్ ఫార్ములా క్రియేట్ చేయొచ్చు అనమాట. అలాంటి చూడండి ఇప్పుడు సపోజ్ ఎంటీడీ సేల్స్ కావాలి నాకు, ఫర్ ఎగ్జాంపుల్ మంత్ టు డేట్ సేల్స్ కావాలి. సో ఈ ఫంక్షన్ కావాలి, ఈ ఫంక్షన్ సెలెక్ట్ చేశాను. బేస్ వాల్యూ ఇక్కడ ఏమి ఇవ్వాలి అంటే మనకి ఏమి కావాలి, సేల్స్ కావాలి కదా. సో సేల్స్ ఇక్కడ డ్రా చేయాలి, సేల్స్. ఓకే, డేట్ ఫీల్డ్ ఏంటి, సో మనకి డేట్ ఫీల్డ్ వచ్చేసరికి ఏంది, మనకి డేట్ ఇది ఈ ఫీల్డ్. ఓకే, ఓకే క్లిక్ చేస్తున్నాను. సో సేల్స్ ఎంటీడీ కొత్త ఫీల్డ్ మెజర్ క్రియేట్ అయింది, ఆటోమేటిక్ మెజర్ క్రియేట్ అయింది. సేల్స్ ఎంటీడీ అని చెప్పేసి చూడండి, ఈ ఫార్ములా కూడా ఆటోమేటిక్ రాసేసుకుంది అనమాట. ఓకే, సో ఫార్ములా కూడా ఆటోమేటిక్ రాసేసుకుంది. సో మనకి కొత్త మెజర్ క్రియేట్ అయింది చూడండి ఇప్పుడు. సో సేల్స్ ఎంటీడీ దీన్ని ఇక్కడ డ్రాగ్ చేస్తున్నాను, సేమ్ అవుట్పుట్ వస్తుంది. మన ఇదేమో ఫార్ములా ఇచ్చేసి క్రియేట్ చేస్తాం ఎంటీడీ సేల్స్ అనేది. సో మనం మాన్యువల్ గా ఫార్ములా రాస్తాం ఇక్కడ ఎంటీడీ సేల్స్ కి. ఇక్కడ ఏం చేస్తాం, మనం ఫార్ములా రాయలేదు.
సో మనం ఇక్కడ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాం. క్విక్ మెజర్‌లోకి వెళ్ళాం. అంటే క్విక్ మెజర్‌కి మామూలు నార్మల్ మెజర్‌కి డిఫరెన్స్ ఏందంటే మెజర్‌కి వచ్చేసరికి మీరు ఫార్ములా ఓన్‌గా రాయాలి. అదే మీకు ఇది తీసుకున్నారంటే మీరు ఓన్‌గా రాయాల్సిన అవసరం లేదు. ఫార్ములా రాయాల్సిన అవసరం లేదన్నమాట. జస్ట్ అక్కడ ఆప్షన్స్ ఇస్తాం. సెలెక్ట్ చేసుకొని ఏ ఆప్షన్స్ కావాలో ఇస్తాము. ఆటోమేటిక్‌గా ఫార్ములా క్రియేట్ అవుద్ది మీకు. సో అదే డిఫరెన్స్ అన్నమాట. న్యూ మెజర్‌కి సారీ మెజర్‌కి, క్విక్ మెజర్‌కి డిఫరెన్స్ వచ్చేసరికి మనం ఇక్కడ రాస్తాము. క్విక్ మెజర్ వచ్చేసరికి ఏందంటే మనకు లిస్ట్ ఉంటుంది. ఆ లిస్ట్‌లోంచి మనం సెలెక్ట్ చేసుకుంటాం అన్నమాట. ఏమేం కావాలని చెప్పేసి. ఆటోమేటిక్‌గా క్వెరీ ఎస్టాబ్లిష్ అవుద్ది. ఆ ఫార్ములా అనేది ఆటోమేటిక్‌గా ఎస్టాబ్లిష్ అవుద్దన్నమాట బ్యాక్ ఎండ్‌లో. సో ఈ ఫంక్షన్స్ అన్ని మీరు యూజ్ చేసుకోవచ్చు. క్విక్ మెజర్ వచ్చేసి చూడండి మనం ఇప్పుడు ఈరోజు డిస్కస్ చేసాం కదా! టైమ్ ఇంటెలిజెన్స్ ఫంక్షన్స్ అని. సో ప్రతీదీ మనం ఫార్ములా రాయకుండానే క్విక్ మెజర్‌లోకెళ్ళేసి మీరు చేసుకోవచ్చన్నమాట. వితౌట్ ఫార్ములా. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొకటి చూద్దాం. క్విక్ మెజర్‌లోనే. ఇదేంటిది? సో క్వార్టర్ వైస్ సేల్స్ కదా ఇది. క్వార్టర్ ఆన్ క్వార్టర్ చేంజ్ అన్నమాట. ప్రీవియస్ క్వార్టర్ ఎలా ఉన్నాయి, ఈ క్వార్టర్ ఎలా ఉన్నాయి. చూడండి న్యూ మెజర్ క్రియేట్ చేసి చేద్దాం. న్యూ మెజర్. సో న్యూ మెజర్ కాదు క్విక్ మెజర్ తీసుకోండి. సారీ. సో క్విక్ మెజర్ తీసుకున్నాను. కాలిక్యులేషన్స్ వచ్చేసరికి క్వార్టర్ ఓవర్ క్వార్టర్ చేంజ్. ఓకే. నెక్స్ట్ మనకి ఇక్కడ బేస్ వాల్యూ వచ్చేసరికి సమ్ ఆఫ్ సేల్స్. డేట్ వచ్చేసరికి మనకి డేట్ నార్మల్ డేట్ ఫీల్డ్. నంబర్ ఆఫ్ పీరియడ్స్ ఎన్ని ఉన్నాయి మనకి 4 క్వార్టర్స్. చూద్దాం. సో ఫార్ములా అదే క్రియేట్ అవుద్ది అనమాట. మనం ఫార్ములా ఏమీ రాయాల్సిన అవసరం లేదు. అక్కడ జస్ట్ డ్రాప్ డౌన్ నుంచి సెలెక్ట్ చేసుకోండి. ఏమేమి కావాలి, ఏమేమి అవసరం లేదు. సో ఆటోమేటిక్‌గా ఫార్ములా క్రియేట్ అవుద్ది ఇక్కడ. ఏమి రాలేదు. ఇంకేం రాలేదా? లోడ్ అవుతుందా డేటా? సో అదే మాట క్విక్ మెజర్ అలా యూజ్ చేస్తాం. ఇది లోడ్ అవుతుంది ఇంకా. అర్థమైంది కదా! న్యూ మెజర్ వచ్చేసరికి మనం ఫార్ములా ఓన్‌గా రాస్తాం. క్విక్ మెజర్ వచ్చేసరికేమో ఆటోమేటిక్‌గా ఫార్ములా క్రియేట్ అవుద్ది. మనం అక్కడ డ్రాప్ డౌన్ నుంచి సెలెక్ట్ చేసుకుంటాం అన్నమాట. ఓకే. చూడండి ఇక్కడ. సో ఇది మనకి మనం డిస్కస్ చేస్తున్న డేటా వ్యూ అన్నమాట. డేటా వ్యూ గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. ఓకే. సో డేటా వ్యూలో చూడండి ఇంకేమైనా ఆప్షన్స్ మనం మిస్ అయ్యామా? సో ఇవన్నీ మన డేటా తెచ్చుకోవడం కోసం. డేటా అనేది. ఇవన్నీ మనం డేటా